హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు హరినాథ శర్మ, డాక్టర్ లక్ష్మణరావు పేరును సూచించిన సుప్రీంకోర్టు కొలీజియం. అభివృద్ధికి మనది సుస్థిర మోడలం. మన పీ4 విధానంతో నిరుపేదలు ఉన్నత స్థాయికి. ఇంటికొకరు ఏఐ నేర్చుకోవాలి. ప్రతి తల్లి కుటుంబమూ ఆనందంగా ఉండాలి. సీఎం చంద్రబాబు ఆకాంక్ష తప్పు ప్రచారం చేయడానికి పక్షానికి. పర్యాటక రంగానికి సాస్కితో ఊతం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఐకానిక్ పర్యాటక కేంద్రాల అభివృద్ధి. 77.9 కోట్లతో గండికోట గాజ్ అభివృద్ధి పనులు. 94.43 కోట్లతో అఖండ గోదావరి అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు. వైఎస్ఆర్ జిల్లా గండికోట గాజ్ యువత పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పనకు 77.91 కోట్లు ఖర్చు చేయనుంది. 94.44 కోట్లతో రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి సేతు, వందీల నాటి హ్యావ్లాక్ వంతెన, పుష్కర ఘాట్ అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. 2000 కేంద్ర ప్రభుత్వం 2025 కోట్లు సాస్కి పథకానికి ప్రకటించినా గత 4 ఏళ్లుగా రాష్ట్రానికి రూపాయి సాయం అందలేదు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో 2024-25లో 2 ప్రాజెక్టులకు కేంద్రం 172.35 కోట్లు ఇచ్చారు. ఏపీకి ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు. 10,000 కోట్లతో ప్లాంట్ పెట్టడానికి రిలయన్స్ ఎన్యూ సన్టెక్ సంసిద్ధత. కర్నూలు జిల్లాలో భూములను పరిశీలించిన ప్రతినిధులు. గాజాలో శాంతిరేఖలు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు. కొందరు బందీల విడుదలకు అంగీకరించిన ఉర్ సంస్థ. జైల్లోని ఫలస్తీన్లను వదిలిపెడతానన్న టెల్లవీవ్. తుది ముసాయిదాపై కసరత్తు జరుపుతున్న ఇజ్రాయెల్. విపత్తులను చిత్తు చేసే కేంద్రాలు సిద్ధం. 19న ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా. 18 బృందాలతో 10వ బెటాలియన్ ఏర్పాట్లు. 2012 కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ మంజూరు చేసింది. అప్పట్లో తాత్కాలిక గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 2017 జనవరి 9న కొండపావులూరులో అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్డీఆర్ఎఫ్ శాశ్వత క్యాంపస్కు శంకుస్థాపన చేశారు. 50 ఎకరాల్లో ఏర్పాటైన ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ పరిధిలోకి ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక వస్తాయి. ఇందులో 846 మంది సుశిక్షితులైన సిబ్బంది ఉన్నారు. ఇస్రో చైర్మన్గా నారాయణ బాధ్యతల స్వీకరణ. చిన్న దీవులకు పెద్ద సమస్య వాతావరణ మార్పుల తక్షణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న చిన్న వర్ధమాన ద్వీప దేశాలు వీటిని సీడ్స్గా వ్యవహరిస్తున్నారు. ఉద్గారాలను కట్టడి చేయాలంటే అవి చాలా కాలంగా పట్టుబడుతున్న సంపన్న దేశాలు తమ పంథాను మార్చుకోవటం లేదు. దాంతో సీడ్స్ అంతర్జాతీయ న్యాయస్థానంపైనే ఆశలు పెట్టుకున్నాయి. కర్బన ఉద్గారాలను నియంత్రిస్తామని ప్రపంచ దేశాలు వాగ్దానాలు చేసి వాటిని అమలుపరిచేలా చట్టాలు తీసుకురావాలని ద్వీప దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ అంశాలపై ఐసీజే సలహాలు, సూచనలు ఇవ్వగలదే తప్ప వాటి అమలు కోసం ప్రత్యేక చట్టాలు చేయలేదు. కేంద్రం 2016లో వ్యాప్త మలేరియా నిర్మూలన ప్రణాళిక ద్వారా సమస్యాత్మక ప్రాంతాలపై మలేరియాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒడిశాలో 4.4 లక్షల ఉన్న మలేరియా కేసులను డామన్ పేరుతో 10వ వంతు తగ్గించగలిగింది. మధ్యప్రదేశ్లోని మాండ్లాలోని ఇలాంటి ఫలితాలను రాబట్టారు. విభిన్న అంశాలకు వేదిక హైదరాబాద్ సాహితీ పండుగ 24-26 నుంచి నిర్వహణ. హాజరు కాని జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు. ఎయిమ్స్ పాలకమండలి సభ్యులుగా మహారాష్ట్ర ఎంపీ అజిత్ మాధవరావు. తమిళ భాషా మాసంలో జనవరి అమెరికా కాంగ్రెస్లో తీర్మాన ప్రతిపాదన. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చేతికి కేఎస్కే మహానది పవర్. లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసిన రిజల్యూషన్ ప్రొవిజనల్. హైదరాబాద్లో 2100 విలాస గృహాల అమ్మకాలు. సీబీఆర్ఐ. మెటాలో 5% ఉద్యోగ కోతలు. ఆదాయపు పన్ను భారం తగ్గించాల్సిందే. అప్పుడే వినియోగం, వృద్ధి పెరుగుతాయి. 11 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇక్రా విశ్లేషణ. 271 మండలాల్లో ఫ్లోరైడ్ ప్రభావం. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెరగాలి. కార్యాచరణ తక్షణ అవసరం. రాష్ట్రంలోని 271 మండలాల్లో కలిపి 4319 ఆవాస ప్రాంతాల్లో ఫ్లోరైడ్ ప్రభావం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఫ్లోరైడ్ ప్రభావ ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 10,859 మంది పాఠశాల పిల్లలకు వైద్య ఆరోగ్య శాఖ ప్రవేశించగా 3,097 మంది ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. దేశంలోనే తొలి స్థానంలో కృష్ణా జిల్లా ఉన్నాయి. పల్నాడు జిల్లా 11, ప్రకాశం జిల్లా 16 స్థానాల్లో ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో అధికంగా భూగర్భ జలాల్లో నైట్రేట్ ఎక్కువగా ఉన్న జిల్లాలో పల్నాడు జిల్లా దేశంలో 8వ స్థానంలో ఉంది. అధిక ఇనుము 12 జిల్లాల్లో కనిపించింది. లీటరుకు భూగర్భ జలాల్లో 1.28 మిల్లీగ్రాముల మించి సోడియం కార్బోనేట్ ఉండకూడదు. కానీ జిల్లాలో అంతకు మించి ఉంది. శాటిలైట్లను ప్రయోగించిన పిక్సెల్ దిగంతర. భూమి, అంతరిక్ష వస్తువులను పరిశీలించేందుకు స్పేస్ఎక్స్ ద్వారా మిషన్ చేపట్టిన ప్రకటన. అంకుర సంస్థలు పిక్సెల్ దిగంతర ఏరోస్పేస్ బుధవారం ప్రకటించాయి. 5 సెంటీమీటర్ల కంటే చిన్నగా ఉన్న
వస్తువులను గుర్తించే సామర్థ్యం ఉన్న స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ (ఎస్సీఓటీ) ఉపగ్రహాన్ని ఉపయోగించమని దిగంతర్ ఏరోస్పేస్ వెల్లడించింది. అంతరిక్షంలో పెరిగిపోతున్న చెత్త సమస్యలను పరిష్కరించడంలో, అక్కడి ట్రాఫిక్‌ని అర్థం చేసుకోవడంలో విమానయానులకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ సీఈఓ అనిరుద్ శర్మ తెలిపారు. చందమామపై పరిశోధనలకు 2 ప్రైవేట్ ల్యాండర్లు ప్రయోగించిన స్పేస్ఎక్స్. వీటిలో బ్లూ గోస్ట్ 1 అనే ఓహ్మనకు అమెరికాలో టెక్సాస్‌కు చెందిన ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ సంస్థ రూపొందించింది. రెండో ల్యాండర్ పేరు హకుటో R2. దీన్ని జపాన్‌కు చెందిన ఐస్పేస్ సంస్థ రూపొందించింది. బ్లూ గోస్ట్‌తో పోలిస్తే ఇది కొంచెం పెద్దది. ఇది మే చివరిలో లేదా జూన్ మొదట్లో చందమామ పైనున్న మారే ప్రిగోరిస్ అనే ప్రాంతంలో తిరుగుతుంది. మారే ప్రిగోరిస్ జాబిల్లిపై ల్యాండింగ్ కోసం ఐస్పేస్ చేస్తున్న రెండో ప్రయత్నం ఇది. 2 ఏళ్ల కింద ప్రయోగించిన మొదటి ల్యాండర్ చందమామ ఉపరితలంపై కోల్పోయింది. జనవరి 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం. ఫోన్ ద్వారానే 150 ప్రభుత్వ సేవలు. 2047 నాటికి సన్నద్ధ దేశ రానున్న పదేళ్లలో ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్. ద్విగుణీకృతమైన సాగర పాఠం. తిరుగులేని శక్తిగా భారత్. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నెల్లూరు, ఐఎన్ఎస్ వాక్షికు జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. ఎంఎస్ఎంఈలో మహిళా శక్తి. పశ్చిమ బంగాల్లో 24.8 కోట్లు 62%. ఆంధ్రప్రదేశ్లో 13.3 కోట్లు 53%. 1875లో సర్ చార్లెస్ చాంబర్లీ నేతృత్వంలో ఐఎండీని నెలకొల్పారు. ఐఎండీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని గ్రహించాక 1925లో పూణేకు తరలి రావడం, ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో ఢిల్లీకి వెళ్లడం తప్పనిసరైంది. ఐఎండీ డైరెక్టర్ జనరల్‌గా వచ్చిన గిల్బర్ట్ వాకర్ 1924లో 24 మంది 2 దశాబ్దాల సమయంలో భారత వాదనలో చోటు చేసుకున్న అసాధారణతలపై అధ్యయనం చేయడంలో అనేక అంశాలు బయటపడ్డాయి. 1971లో తొలి తుఫాను హెచ్చరిక కేంద్రం ఏర్పాటైంది. 1990లో ఇస్రో ఉపగ్రహాలు పంపే డేటాతో వాతావరణ అంచనాల ఖచ్చితత్వం పెరిగింది. దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్టు. బారికేడ్లు దాటొచ్చి ముళ్లకంచెలు కత్తిరించి వేటగాళ్లను అరెస్టు చేసిన అధికారులు. ఇప్పటికీ అదుపులోకి వెళ్ళిన అధికారులను కోల్పోయిన ప్రిన్స్ క్యూన్. దక్షిణాఫ్రికా బంగారు గనులు 100కు పైగా మృతులు. 78 మంది మృతదేహాలు వెలికితీత. దక్షిణాఫ్రికాలో స్టీల్ ఫౌంటైన్ పట్టణంలో బాఫెల్స్ ఫౌంటైన్ బంగారు గనులు అక్రమ మైనింగ్ కార్మికులు చిక్కుకుపోయిన ఉదంతం మనోధైర్యం మరింత పెరిగింది. బాఫెల్స్ ఫౌంటైన్ బంగారు గని. కెనడా ఓపెన్ వర్క్ పర్మిట్ నిబంధనల సవరణ. ప్రాజెక్ట్ చిరుత. పరాజిత అడవిలో స్వేచ్ఛగా జీవించలేకున్న చీతాల చివరిదైన చిరుత పవన్ మృతి. ఎన్క్లోజర్లలోని కునో జాతీయ పార్కులో 12 చిరుతలు. అడవిలోకి వదిలిన చిరుతలు వివిధ వ్యాధులతో మృత్యువాతాయి. సరైన సంరక్షణ చర్యలు చేయకపోవడం కారణం. నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో తీసిన 8 చీతాలను కునో జాతీయ పార్కులో విడిచిపెట్టారు. వాటిలో మొట్టమొదటిది పవన్. ఆకుల చీతాలు సాధారణంగా 10 నుంచి 12 సంవత్సరాల పాటు అడవిలో జీవిస్తాయి. కానీ పవన్ 6 ఏళ్ల వయసులోనే బతకలేక చనిపోయింది.